హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. మన పూర్వీకులు అంత బలంగా దృఢంగా ఉండటానికి కారణం వాళ్ళు రైస్ తక్కువ చిరుధాన్యాలు ఎక్కువ తీసుకునేవాళ్ళండి. అందులో ముఖ్యంగా రాగులు ఎక్కువగా తీసుకునేవాళ్ళు. రాగి రొట్టిగా ఈ విధంగా. ఇప్పుడు ఆ రాగి రొట్టి ఎలా చేయాలో చూపిస్తున్నాండి. ఒక ప్లేట్లో నేను 1 కప్పు రాగి పిండి తీసుకున్న, అందులో ఒక 5 పచ్చిమిర్చి సన్నగా కట్ వేసుకున్నా అండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నా. ఒక గుప్పెడు నువ్వులు కూడా వేసుకుంటున్నాను. ఈ నువ్వు కమ్మగా బాగుంటుందండి ఈ నువ్వులు వేసుకోవటం వల్ల. అలాగే ఒక టీ స్పూన్ పైన జీలకర్ర కూడా వేసుకుంటుండే. రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా వేడి వేడి నీళ్ళు పోసుకొని మనం ఈ పిండి కలుపుకోవాలండి. మనం జొన్న రొట్టెకైతే పిండి ఎలా కలుపుకుంటామో దీనికి కూడా అదే ప్రాసెస్ అండి. ఈ జీలకర్ర, ఈ నువ్వులు, పచ్చిమిర్చి వేయడం వల్ల ఈ రొట్టె చప్పగా లేకుండా చాలా బాగా అనిపిస్తుందండి. ఇలా వేడి నీళ్ళు పోసుకొని ముందుగా గరిటెతో కలుపుకోవాలండి. మన చేయి వేడి తగులుతుంది కాబట్టి ఒకేసారి వాటర్ పోసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలండి. కొంచెం వేడి తగ్గినాక మన చేయి తట్టుకోగలిగినంత వేడి ఉన్నప్పుడు మటుకు ఇలా ముద్దలాగా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే జిగురుగా వచ్చి బాగుంటుందండి ఈ రొట్టె. చూడండి, ఇంకొంచెం వాటర్ పడుతుంది. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే బాగుంటుందండి. ఒకేసారి వాటర్ వేసి కలుపుకుంటే ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ బాగా ప్రెస్ చేస్తుంటే పిండి బాగా వస్తుందండి. ఈ విధంగా ముద్దలాగా బాగా కలుపుకోవాలి. ఈ జిగురికి రొట్టె కూడా చేసేటప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది, బాగా వస్తుందండి. ఇలా ముద్దగా చేసుకొని దీన్ని చిన్న చిన్న ముద్దలుగా మళ్ళీ చేసుకోవాలండి. నాకు 1 కప్పు పిండికి ఇది చూడండి 4 రొట్టెలైనవి. పూర్వం రొట్టెలు అయితే ఖచ్చితంగా తినేవాళ్ళండి. వాళ్ళు చేసి పెట్టినవి 4-5 రోజులైనా పాడైపోకుండా ఉండేయండి. నేను ఒక కవర్ మీద ఇలా పొడిపిండి రాగిపిండి చల్లుకొని ఇలా ముద్ద పెట్టుకొని రొట్టె చేసుకోవాలండి. జొన్న రొట్టె చేసే వాళ్ళకైతే చాలా ఈజీగా వస్తుంది. కొత్తగా చేసే వాళ్ళకైతే మటుకు ఇలా పీట మీద చేయడం కంటే ఇలా కవర్ మీద చేస్తేనే ఈజీగా ఉంటుందండి. మళ్ళీ రొట్టె వేయటానికి ఈజీగా వస్తుంది. కొత్త వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేయండి. మీకు అలవాటు ఉంటే మీకు ఎలా వస్తే అలా చేసుకోండి. ఇలా రొట్టె చేసుకొని బాగా పెంకి హీట్ ఎక్కినాక ఆ పెంకు మీద ఈ రొట్టె వేసుకొని కాల్చుకోవాలండి. మన జొన్న రొట్టెలాగా నీళ్ళు చల్లుకుంటూ కాల్చుకోవాలి. నూనె ఏమి వేసి కాల్చకూడదండి ఈ రొట్టెని. ఈ రాగిపిండిలో ఐరన్, కాల్షియం అన్నీ ఎక్కువగా ఉంటాయండి. ఇది చాలా బలంగా ఉంటుంది. ఇది వెజ్, నాన్ వెజ్ దేంతో తినొచ్చండి. లేదంటే మనం పచ్చిమిర్చి, నువ్వులు వేసినాం కాబట్టి కమ్మగా ఉంటుంది కాబట్టి ఒట్టికి కూడా తినొచ్చండి. ఈ జనరేషన్ వాళ్ళకి ఈ రాగి రొట్టెలు ఏవి ఇష్టంగా తినరండి. కాకపోతే పెద్దవాళ్ళగా మనం రోజు చేస్తూ తింటూ ఉంటే మనం చూసి వాళ్ళు నేర్చుకొని కొంచెం కొంచెంగా తింటారన్నట్టు మనం రోజు పెడుతుండాలండి. దాంట్లో ఉండే పోషకాల గురించి కూడా మన పిల్లలకి ఇప్పుడు చెప్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి తింటారండి. మనకు ఒకవేళ రాగి పిండితోటి మీకు అంత బాగా రాలేదంటే ఇలా గోధుమ పిండి చల్లుకొని అయినా చేసుకోండి. గోధుమ పిండి బైండింగ్ బాగుంటుంది, రొట్టె బాగా ఈజీగా వస్తుందండి. ఇలా చేతితోటి పొడి పిండి అద్దుకుంటూ రొట్టె చేసుకోవాలండి. ఈ విధంగా రాగి పిండి కంటే కూడా నాకు గోధుమ పిండి చల్లుకుంటే బాగా రొట్టె చేయడం చాలా బాగా వచ్చిందండి. కొత్త వారికి ఈ టిప్ ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. మీరు ఇలా గోధుమ పిండి అయినా చల్లుకుంటూ రొట్టె చేసుకోండి. లేదు రాగి పిండితోనే మీకు బాగా వచ్చిందంటే అలా అయినా చేసుకోండి. ఎలాగైనా ఈ విధంగా రొట్టె చేసుకొని బాగా దీన్ని కూడా బాగా కాల్చుకోవాలండి 2 వైపులా. ఈ విధంగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుందాం. రాగి పిండితోటి రొట్టెలే కదండి, రాగి సంగటి చేసుకోవచ్చు, రాగి జావ చేసుకోవచ్చు, అలాగే రాగి లడ్డు కూడా చేసుకోవచ్చు అండి. ఈ ఆల్రెడీ నేను వీడియో చేశానండి. అవి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఎంతో టేస్ట్ అయిన కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండే మన పూర్వీకులు బలంగా దృఢంగా ఉండే ఆహారం రాగి రొట్టెలు రెడీ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ పెట్టండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్.